తారిక్ రహమాన్, నూరుల్ హక్లు అమెరికా రెజ్యూమ్ చేంజ్ వ్యూహంలో కీలకంగా వ్యవహరించారు. భారత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ పనిచేసిన మేజర్ జనరల్ గగన్జిత్ సింగ్ గతంలో మరో రహస్యాన్ని బయటపెట్టిండు. తారిక్ రహమాన్ నాయకత్వంలోని బిఎన్పి, జమాతే ఇస్లామీ సంస్థలు ఉమ్మడిగా భారత్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నించాయంటూ సంచలన వాస్తవాలు బహిర్గతం చేసిండు. 2004లో చిట్టగాంగ్ ప్రాంతంలో లారీల కొద్ది ఆయుధాలను భారత సైన్యం స్వాధీనం చేసుకున్నది. బిఎన్పి, జమాత్ సంస్థలే వాటిని పంపినట్టు సైనిక నిఘా సంస్థ డిఐఏ ప్రకటించింది. అంతేకాదు, అస్సాం కేంద్రంగా పనిచేసే వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు పెద్ద ఎత్తున తూటాలు, ఇతర మందుగుండు సామాగ్రిని పంపింది కూడా బిఎన్పి, జమాతే సంస్థలని ఢాకా జైల్లో ఉన్న ఉల్ఫా నేత గోలబ్ బార్వా గతంలో వెల్లడించిండు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసిందనడానికి మన దేశ నిఘా సంస్థల వద్ద అనేక ఆధారాలున్నాయి. ఉల్ఫా నేత గోలబ్ బార్వాకు, తారిక్ రహమాన్కు సన్నిహిత సంబంధాలున్నాయని కూడా భారత నిఘా సంస్థలు గతంలో ప్రకటించినాయి.